ప్రార్థన అనేది ఆయన జీవితంలో ఏమైంది? ఒక భాగం అయిపోయింది. యథాతథంగా యథాప్రకారం ఎవరు ఆయనకు గుర్తు చేయవలసిన అవసరత లేదు. ప్రార్థన అనేది మనిషి జీవితంలో అలవాటైపోవాలి. తాగుబోతుడు మాన్రా అంటే అలవాటైపోయింది బ్రదర్ అంటారు చూరా. ప్రార్థన అలా అలవాటు కావాలి మనకి. మీకు అర్థమైందా? నేను ప్రార్థించకుండా ఉండలేకపోతున్నానండి, ఇది నాకు ఒక వ్యసనం అండి. అది నీకు ఒక వ్యసనంలా ఉండాలి. ఏమంటే నా వల్ల కాదండి అన్నట్లుగా మారిపోలే. యథాప్రకారముగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మేడగదిలోనికి వెళ్ళాడు. అంటే ఇంట్లో ప్రార్థనకంటూ ఒక స్థలాన్ని దానియేలు గారు నిర్ణయించుకున్నాడు. ఏమంటే వాక్యము వినగానే వెంటనే దాన్ని ఆచరణలోనికి పెట్టుకునే స్థితి రాగలిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే ఒక మూలకు 2 కర్టన్స్ వేసింది. ఒక మూల 2 కర్టన్స్. నేను అడుగుతున్నాను, ఏంటి ఆ మూలకి ఏం పెట్టారు అంటే, అన్నయ్య ఆ ప్లేస్ మేము ప్రార్థన చేసుకునే చోటు, మాది చాలా చిన్నది కదా ఇల్లు, అందుకే ఈ చోటును 2 కర్టన్స్ ఇలా వేసి ఆ మూలకు వెళ్ళి ఆ కర్టన్ చాటుకు మేము ప్రార్థన చేసుకుంటామన్నా అన్నారు. చాలా సంతోషం వేసింది, చాలా హ్యాపీగా అనిపించింది కదా. మీరు వినగానే దాన్ని వెంటనే మీ జీవితంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. నిజంగా దానియేలు గారు ఒక గదిని పెట్టుకున్నాడు. ఆ గదిలో ఏంటంటే, ఈరోజు ఇదిగో ముమ్మారు యథాప్రకారంగా నా తండ్రికి నేను మొరపెట్టుకోవాలి. ఇక ఆ గదిలోనికి వెళుతున్నాడు. కిటికీలు తీస్తున్నాడు. యెరూషలేము వైపుకు మోకరిస్తున్నాడు. ఏమంటే సాధ్యమైనంత వరకు ప్రార్థన అనగానే విధేయతతో చేయాల్సింది ప్రియమైన వారలారా. అంటే మోకరించడానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి ప్రియమైన వారలారా. అసలు యవనస్తులకు ఎగ్జెప్షన్ లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు మోకరించకపోతే తర్వాత మోకరించే ప్రసక్తి లేదు. ఎందుకంటే 45 రాగానే ఏమవుతాయి తెలుసా? కీళ్ళ నొప్పులు. అందులో అందుకే మన పిల్లల్ని, మన యవన కాలంలో ఉంటున్న పిల్లల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తుండాలి. ప్రార్థన అనగానే మోకరించాలిరా. దానియేలు మోకరిస్తున్నాడు. మోకరించి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రేమన వారలారా, ప్రార్థనలో ఎప్పుడు కూడా మొదటి భాగం ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించాలి. ప్రార్థనలో మీరు ప్రార్థన ప్రారంభించగానే మీ నోట్లో ఏముండాలంటే ఆయనను స్తుతించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను స్తుతించాలి. ప్రార్థనలో ఉండవలసిన 2, ముందు స్తుతించాలి. మన అక్కరల కొరకు ఏం చేయాలి? బ్రతిమిలాడుకోవాలి. నీ విజ్ఞాపన కొరకు నువ్వేం చేయాలి? బ్రతిమిలాడాలి. తెలియక ఆర్డర్లు వేస్తుంటాం మరి మనం. అరలారేమని ఇదివు ప్రభా, అదివు ప్రభా అంటాం. అమ్మో, అసలు మన ప్రార్థనలో ఆర్డర్స్ వేసే స్థితి రావద్దు. మనం ఎవరు అండి? మట్టి మనుషులం మన వారలారా, మట్టి మనుషులం అంతే. ఏదో బతుకుతున్నామంటే ఆయన కృప వల్ల తప్ప అసలు బ్రతికే అర్హత భూమి మీద ఒక్కరికి లేదు మన వారలారా. ఆలోచించండి. భూమి మీదకి రావటానికి 9 నెలలు టైం తీసుకున్నాడేమో కానీ దేవుడు మనల్ని మట్టిలో పాతేయడానికి క్షణం చాలు, అంతే. ఇంకా డాక్టర్లకి ఏమైపోయిందో కూడా అర్థం కాదు. అందుకే కొన్నిసార్లు ఏమైపోయిందో అర్థం కాక సర్టిఫికెట్లు ఏమిస్తారంటే సహజ మరణం అని ఇస్తారు. మాకేం అర్థం కాలేదు. ఆయనకు ఆర్డర్లు వేయటం, ఆయనకు. అమ్మో,
అది మన మన జీవితంలో ఉండకూడదు. దేవుని దగ్గర ఎప్పుడు విధేయత, ఆ విధేయతకు నిదర్శనం మోకాళ్ళ మీద ఉండాలి. మీరు గమనించండి, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు విధేయత వస్తుంది, నీ ప్రార్థనలో మార్పు వస్తుంది ప్రేమల వాళ్ళారా. అదే నిలబడుతున్నప్పుడు మనం వెళ్ళిపోతాం ప్రేమల వాళ్ళారా. దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. ఈ మనుషులందరూ చూసారా, ఆయన బ్రతిమిలాడుకుంటున్నారు. ఓకే కదా, ఓకే కదా, అవును, ముమ్మారు చేస్తున్నాడు, ప్రతిరోజు చేస్తున్నాడు. ఇప్పుడు రాజు దగ్గరికి పోదండి. అంటే దానియేలు ఎప్పుడు కూడా మనసులో కాదు, గట్టిగానే ప్రార్థన చేసేవాడు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రార్థన ఎప్పుడు మనసులో చేయకూడదు ప్రియమైన వారలారా. గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? గట్టిగా చెయ్యాలి. కాబట్టి ఎప్పుడైతే నీ పెదాలతో గట్టిగా ప్రార్థన చేస్తున్నావో నీ బాధ తగ్గుతుంది. దేవుడు నా మాటలు వెంటన్నాడు అన్న ఆ ఆలోచన నీలో బలపడుతుంది. ఏదో మనసులో చేసుకుంటే తృప్తిగా ఉండదు ప్రేమల వాళ్ళారా. అందుకే ఇదిగో, ఇల్లున్న వాళ్ళు మూలకు కర్టన్ చేయండి, ఇల్లు కట్టుకునేవారు ఏం చేయండి? ప్రార్థన గదిని కట్టుకోవాలి. ఎందుకు? తినడానికి ఒక ప్లేస్ ఉంది, పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది, కూర్చోవడానికి ప్లేస్ ఉంది, అంట్లు తోవడానికి ప్లేస్ ఉంది. కానీ చేతులు జోడించి ప్రార్థన చేయడానికి మన ఇంట్లో ప్లేస్ లేదు. ప్రార్థనకు చోటు లేదు అన్నప్పుడు కష్టాలు ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటాయి ప్రేమల వాళ్ళ. తిష్ట వేసుకొని ఉంటాయి, అందులో అనుమానం ఏమీ లేదు. నువ్వు ధైర్యాన్ని కోల్పోతావు అంతే. ప్రతిరోజు నా దేవుడికి నేను చెప్పేశానులే అన్న ధైర్యం నీకు ఉండదు. అందుకే చూడండి, ఇంట్లో అందరూ ఉన్నప్పుడు గట్టిగా ప్రార్థన చేయలేని పరిస్థితి ప్రేమల వాళ్ళారా. అందుకే ఒక్కరోజైనా అందరూ వెళ్ళిపోండి, ఒరే నేను ప్రార్థన చేసుకుంటాను, ఒక 10 నిమిషాలు నన్ను వదిలేయండి అని చెప్పుకుందాం. నష్టమేముంది? నష్టమేముంది చెప్పండి? లేదు, దేవుడు కృప చూపించాడు. ఒక చిన్నదైనా నువ్వు మాత్రమే పట్టగలిగేంత అయినా ఉండాలి. లోపలికి వెళితే ఇదిగో నీ మోకాళ్ళు అక్కడ దిగబడి ఉండాలి ప్రేమన వాళ్ళారా. ఇదిగో ఇక్కడే నేను ప్రార్థన చేసే చోటు. అందుకే భక్తుల జీవితాలను మీరు చూడగలిగితే వాళ్ళు ఏమండి డబ్బుతో సేవ చేయలేదు ప్రేమన వాళ్ళారా. దేంతో సేవ చేశారు? మోకాళ్ళ మీదుండి చేతులు జోడించి పరిచర్యలో ముందుకు వెళ్ళారు. రోజు ఒక ఉదయకాలము తెల్లవారుజామున మాటికి కాల్ వస్తుంది. ఏంటని లిఫ్ట్ చేశాను. అనయ్య మీకు తెలుసు కదా, మా నాన్నగారికి ఈరోజు హార్ట్ ఆపరేషన్. అంతకుముందు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్నని చేసేవాడు, కానీ ఆ రోజు ఏంటి? ఆపరేషన్. అన్న దయచేసి ప్రార్థనలో ఉండగలరా? మేమందరం ఇక్కడ ప్రార్థనలో ఉన్నాం. ఓకే అంటే సమయం దగ్గర పడుతున్నప్పుడు మన ప్రార్థనను ఏం చేయాలి? తీవ్రం చేయాలి. ప్రార్థన వల్ల ప్రతిదీ జరుగుతుంది. ప్రార్థన చాలా శక్తివంతమైనది. దాన్ని వదిలేసామంటే అసలు క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు ప్రేమ దేవుని వలన. దాన్ని పక్కకు పెట్టామంటే దేవుడు నీ ఫైల్స్, నీ సమస్యలన్నీ పక్కన పెడతాడు ప్రేమ వాళ్ళ. అన్నీ పక్కన పెడతాడు ప్రేమ వాళ్ళారా. లేదు, రోజులు గతిస్తున్నా విశ్వాసంతో నాయన త్వరపడు నాయన, చెయ్యి నాయన అని స్తుతిస్తూ బ్రతిమలాడుకుంటే ఏదో ఒకరోజు తప్పనిసరి ఏమంటున్నాడంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి వెళ్ళినప్పుడు న్యాయస్తుడిని నేను, నీ ప్రార్థన వినకుండా నేను ఎలా ఉండగలను? కాకపోతే నిన్ను పరీక్షిస్తున్నాను, విసికి వదిలేస్తున్నావా అని. లేదు, నువ్వు విసుకక ప్రార్థన చేస్తే నేను కూడా విసుకక నీకు మేలులు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే దేవుడు ఇప్పటి వరకు అంటే మనకు మేలు చేయటంలో విసిగాడు ఎప్పుడైనా? తల్లిగా నీ బిడ్డల ఎడల నీకు విసుగు రాదు, ఆయన కూడా నీ ఎడల విసుకట్లేదు. మరి ఆయన కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు విసుకుతూ ఆ ప్రార్థనను వదిలేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ కుటుంబ క్షేమం,
నీ వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం, నీ సంఘం బలంగా ఉండటం, నూతన ఆత్మల సంపాదన కొరకు ఏమండి లక్షల రూపాయల వ్యయం కాదు, అంతకంటే ముందు కావలసింది ఇదిగో నీ 2 కన్నీళ్ళు కావాలి, నీ 4 బొట్లు కన్నీళ్లు కావాలి. ప్రేమన దేవుని పిల్లలారా, 4 బొట్లు కన్నీళ్ళు కావాలి. లేఖనాల పరిశోధన సదస్సు 11వ సెమినార్ జరిగింది ఆర్మూర్లో. మీ అందరికీ తెలుసు. అందరిని అడిగింది ఏందో తెలుసా? ఇదిగో మీ 2 కనుబొట్లు, నీటి బొట్లు ఇవ్వండి ప్రార్థన కొరకు. అది ఇవ్వండి చాలు. మిగిలినవన్నీ చాలా చిన్నవి. దేవుడు ఎవరినో రేపుతాడు, తీసుకొస్తాడు. కానీ ఏం కావాలో తెలుసా? మీ కన్నీటి బొట్లు కావాలి. అది ప్రార్థనలో సెమినార్ బాగా జరిగించయ్యా అని నీ హృదయముతో నువ్వు ఏడుస్తూ నీ 2 కన్నీటి బొట్లు నేల రాల్చు చాలు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రార్థనలో ఏడ్చి ఎన్ని సంవత్సరాలైంది. కుటుంబంలో మన కష్టాలు చెబుతూ రోజు ఏడుస్తున్నాం ఎవరితోనో, కానీ దేవుని సన్నిధిలో ఏడ్చి ఎంత కాలం అయిపోయింది. ప్రేమల వారలారా, నిజంగా ఏడవలసింది అక్కడే. లోకం దగ్గర నవ్వుతూనే ఉండు, పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడన్న ధైర్యం లోకం చూస్తుంది. దేవుని దగ్గర మాత్రం మన హృదయాలను కుమ్మరించుకొని ఏమండి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుండాలి, రోజు తడపాలి. నీ ప్రార్థన శక్తివంతమైనది కావాలి. మన ప్రతివాదైన అపవాదికి ఆయన తీర్పు తీర్చాలి, సంఘాలు నడబడాలి, నూతన ఆత్మల సంపాదన జరగాలి. అంతేకాదు యేసుక్రీస్తు 2వసారి భూమి మీదికి రావాలి. ప్రేమల వారలారా, అది నీ చేతుల్లో నా చేతుల్లో ఉంది. అందుకే ఇదిగో నీ మోకాలు వంగాలి, నీ చేతులు జోడించాలి, నీ కళ్ళల్లో నుంచి కన్నీటి బిందువులు రాలాలి. అది నీ పిల్లల కొరకు, నీ సంఘము కొరకు, నీ వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం కొరకు, నూతన ఆత్మల సంపాదన కొరకు, నలిగిపోయిన క్రైస్తవ్యం కొరకు, యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు ఏమండి వేగిరపడుతూ మొరపెట్టుకుంటూ బ్రతిమిలాడే స్థితి నీకు నాకు రాగలిగితే ప్రేమన వారలారా, క్రైస్తవ్యానికి మన కుటుంబానికి ఎంతో మేలు చేసుకున్న వారం అవుతాం. అనేకుల ఆత్మల సంపాదన కొరకు మన ప్రార్థన శక్తి దోహదపడుతుంది ప్రేమన వారలారా. అందులో ఎలాంటి అనుమానము లేదు ప్రేమన వారలారా.